ప్రైజ్ ది లార్డ్. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీ దగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువకా, రావేలవో యువతి. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువకా, రావేలవో యువతి. ప్రార్థన చేసుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనము. ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, మా పరలోకపు తండ్రి, నీ అత్యున్నత నామములకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రంగా క్షేమంగా ఉంచిన విధానానికై నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో వేలాది కొలది వందనాలయ్యా, కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఏసయ్యా, మేము మా కన్నులోకి ఇంపైన వాటి మీద దృష్టి పెడుతున్నాం తండ్రి. చూపుల ద్వారా అనేక పాపాలు చేస్తున్నాం. మిమ్మల్ని ఎంతో మేము దుఃఖపెడుతున్నాం తండ్రి. మా పాపాలని క్షమించండి, మన్నించండి నాయన. మా మనసులో మార్చండి తండ్రి. మా కన్నులతో మేము చూసేదంతా అసహ్యమై మోసకరమైనదిగా మాకు మీరే తెలియచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, మేము పాపం చేయకుండా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోకంలోని వాటికి మా హృదయంలో మేము చోటివ్వకుండా మా హృదయాన్ని మేము పరిశుద్ధంగా మీకు అర్పించుకునే ధన్యత మాకు కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, మీ ఎదుట మేము పాపము చేయకూడనట్లు ఉండేలాగా సహాయం దయచేయండి. ఇప్పుడే మా హృదయంలో మీకు చోటిస్తున్నాం. మా హృదయంలోకి రండి దేవా. మా దేహంను మీ ఆలయంగా మలచండి. మా ద్వారా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీలా జీవించి, మీకోసం జీవించి మిమ్మల్ని ప్రకటించే ధన్యత మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, ప్రతి అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. యేసయ్యా, కొద్ది పాపలు నీ పాసనికి చేర్చుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.